అమెరికా జార్జియాలోని లారెన్స్ విల్లాలో దారుణం జరిగింది. భార్యను పాయింట్ బ్లాంక్ లో కాల్ చేశాడు భర్త. నలుగురు భారత సంతతి వ్యక్తులు కూడా ఈ సంఘటనలో మరణించారు. ఇక భార్య సహా నలుగురిని హతమార్చాడు భర్త విజయ్ కుమార్. ఇటు మృతుల్లో భార్య మీము డోగ్రా అండ్ గౌరవ్ కుమార్, నిధి చందర్, హరీష్ చందర్లుగా వాళ్ళక్కడ విగత జీవులుగా పడి ఉన్నారు. సో తల్లిని అటువైపు బంధువులని తండ్రి గన్తో పేలుస్తూ ఉండగా అది చూసి ప్రాణభయంతో అల్మార్లో దాక్కున్నారంట ఆ ముగ్గురు పిల్లలు. ఇక ఒక్కసారిగా ఆ భార్యాభర్తల మధ్య చిన్న గొడవ తారాస్థాయికి చేరుకొని ఆ సంఘటన మొత్తం కూడా రక్తపాతానికి దారితీసింది. తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు భర్త. తుపాకీ శబ్దం విని అల్మారాలో పిల్లలు దాక్కున్నారు. దీంతో ఆ పిల్లలు ప్రాణాలు కాపాడుకోగలిగారు. సో కళ్ళ ముందే తల్లిని అటు బంధువుల్ని చంపుతుంటే వణికిపోయారు పిల్లలు. ఆ ముగ్గురులో ఒకరు ధైర్యం చేసి 911 అక్కడ ఎమర్జెన్సీ పోలీస్ కాంటాక్ట్ నెంబర్కి ప్రయత్నం చేయగా పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆ నిందితుడిని అరెస్ట్ చేశారు. సో విజువల్లో చూస్తున్నాం ఇక్కడ భార్యాభర్తలకు సంబంధించి విజయ్ కుమార్ అండ్ మీము డోగ్రా. సో వాళ్ళ విజువల్స్ ఇవే. సో పైన బాక్స్లో కనబడుతున్న భార్యాభర్తలు వాళ్ళే. సో 51 ఏళ్ళ విజయ్ కుమార్, మీమి డోగ్రా, ఈ ఇద్దరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. సో ఏం జరిగిందో తెలీదు. మొత్తంగా అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. సో వెంటనే అటువైపు నుంచి పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడికి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. సో ఇక్కడ మీము డోగ్రా అండ్ విజయ్ కుమార్ మధ్య ఒక చిన్న గొడవ తారాస్థాయికి చేరింది. ఈ సంఘటనలో తన గన్తో, అందుకే అమెరికాలో గన్ కల్చర్ పెరిగిపోయిందని చెప్తూ ఉంటారు. సో అమెరికా గురించి పట్టించుకోబోయే ట్రంప్ అంటే పక్క దేశాలపై పడేడుస్తున్నాడు ఆయన. అమెరికాలో గన్స్లో ఎలా వస్తున్నాయి? గన్స్ రావడం ఏంటి? గన్స్ ఇంతటి స్థాయిలో శృతిమించడం ఏంటి? ఒక ప్రైవేట్ పర్సన్కి ఆయన చేతిలో గన్ ఉండడం ఏంటి? సో గతంలో కూడా చూసాం, భారత సంతతికి చెందినటువంటి ఒక వ్యక్తి చంద్రమౌళి అక్కడ అమెరికాలో ఒక హోటల్ నిర్వహిస్తూ ఉండగా ఆ హోటల్లో పనిచేయడానికి వచ్చినటువంటి ఒక వ్యక్తి పనిచేస్తూ అలాగే ఆయన డైరెక్ట్గా ఆ యజమాని ఏదో అన్నాడని, ఏదో తనని పని చేయమని చెప్పి వారించాడని గన్తో చంద్రమౌళిని హతమార్చి ఆ తర్వాత ఆయన తలని తెంచేసి ఫుట్బాల్ ఆడుకున్నాడు. ఎలా చేరింది ఈ గన్ చేతికి? సో గన్ కల్చర్ పెరిగిపోయిన అమెరికా దేశంలో చాలా ఈ వరుస సంఘటన ద్వారా అర్థమవుతోంది. సో జార్జియాలోని లారెన్స్ విల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో భార్యని పాయింట్ బ్లాంక్లో కాల్ చేశాడు భర్త. సో దాంతోపాటుగా మరో ముగ్గురు బంధువులను కూడా హతమార్చాడు. ఈ సంఘటనలో ముగ్గురు పిల్లలు తన తల్లిని అటు బంధువుల్ని హతమారుస్తున్నటువంటి సంఘటన చూసి భయపడిపోయి అల్మారులో దాక్కున్నారు. ఎవరికి కనబడకుండా అక్కడే దాక్కుని ఉండిపోయారు. సో ఇక్కడ మృతుల పేర్లు మీము డోగ్రా, గౌరవ్ కుమార్, నిధి చందర్, హరీష్ చందర్గా గుర్తించారు. తల్లిని అటు బంధువుల్ని చంపడం చూసినటువంటి ఆ ముగ్గురులో ఒక వ్యక్తి, ఒక బాబు వెంటనే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. 911 కాల్ చేయడంతో అక్కడికి పోలీసులు రంగప్రవేశం చేసి మొత్తంగా విజయ్ కుమార్ అదుపులోకి తీసుకున్న విజయ్ కుమార్ అరెస్ట్ చేశారు. ఈ సంఘటన పైన అట్లాంటాలోని భారత కన్సులేట్ కూడా క్లారిటీ ఇచ్చింది. ఇదంతా కూడా కుటుంబ కలహాలతోనే జరిగిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఒక ట్వీట్ కూడా చేసింది. సో ఒక భారతీయ కుటుంబం మరణానికి దారితీసినటువంటి దౌత్య కార్యాలయం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక పోస్ట్ చేసింది. సో ఏంటి, నిందితుడి అరెస్ట్ చేశామని, భారత కుటుంబానికి అన్ని విధాలుగా సహాయం చేస్తామని భారత కన్సులేట్ చెప్పడంతో పాటుగా ఈ సంఘటన గల ప్రధాన కారణం వాళ్ళ లోపల కుటుంబ కలహాలే అని చెప్పి క్లారిటీ ఇచ్చింది. ఇక నిందితుడు అట్లాంటాలో ఉండేటువంటి విజయ్ కుమార్ అరెస్ట్ చేశాము. ఈ దారుణ సంఘటనలో ముగ్గురు పిల్లల్ని కూడా కాపాడగలిగాము. వారిచ్చిన ఇన్ఫర్మేషన్తో ఇక్కడ నిందితులు పట్టుకున్నామని చెప్పి భారత కన్సులేట్ చెప్తోంది. సో కుటుంబ వివాదానికి ఒక భారత సంతతి సంబంధించినటువంటి నలుగురు కూడా వారక్కడ స్పాట్లో మరణించడం కొంత హాట్ టాపిక్ అని చెప్పాలి. సో తెల్లవారుజామున 2 గంటలకి లారెన్స్ విల్లాలో కాల్పుల శబ్దం వినిపించింది. సో కొంతమంది ఆ సమయంలో నిద్రమత్తులో ఉన్నారు కాబట్టి ఎవరికి పెద్దగా అర్థం కాలేదు. కానీ తెల్లవారుజామున చూసేసరికి ఈ సంఘటనలో జరిగింది ఇదేనా అన్నట్టుగా అందరూ కూడా షాక్కు గురయ్యారు. సో 2:30 సమయంలో బ్రూక్ ఐబీ కోర్టు ప్రాంతంలో ఈ కాల్పులు జరిగినట్టుగా తెలుస్తోంది. సో సంఘటన స్థలానికి వెంటనే పోలీసులు చేరుకొని ఆ ఇంట్లో ఉన్నటువంటి 4 మృతదేహాలని కూడా కనుగొన్నారు. ఆ తర్వాత అక్కడ ఒక గన్ కూడా దొరికింది. ఆ పిల్లల్ని కూడా బయటికి తీసుకున్నారు. తర్వాత ఇక్కడ విజయ్ కుమార్ని చేసి మరి పట్టుకున్నట్టు తెలుస్తోంది. సో ఈ సంఘటన కొంత హృదయ విదారకంగా చెప్పాలి. సో ముగ్గురు పిల్లలు తమ కళ్ళెదుటే ఆ తల్లిని తండ్రి హతమారుస్తుండగా చూసి ఎంతలా ఇబ్బంది పడి ఉంటారో, తల్లడిల్లిపోయి ఉంటారు. సో ఇక్కడ గన్ కల్చర్ పెరగడానికి గల కారణం ఏంటనే విషయాన్ని కొంత అమెరికా ప్రభుత్వం కూడా దృష్టిలో ఉంచుకొని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఈ సంఘటనలో 4 ప్రాణాలు కోల్పోయారు. సో అటు మీము డోగ్రా అండ్ హరీష్ చందర్,
తర్వాత గౌరవ్ కుమార్ మరొకరు, నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆ ముగ్గురు పిల్లలు మాత్రం ప్రాణాలు కాపాడుకోవడం కోసం అల్మరలోకి వెళ్ళిపోయి అల్మరలో వారంతా కూడా దాక్కొని అక్కడి నుంచి ఒక పోలీసులకి సమాచారం ఇస్తే పోలీసులు అక్కడికి చేరుకొని ఆయన అరెస్ట్ చేశారు. సో ఈ సంఘటనతో ఒకసారిగా ఆ ప్రాంతం అంతా షాక్ గురైంది. అట్ ది సేమ్ టైం భారత సంతతికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి భారత కన్సులేట్కు రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. రైట్, ఈ ఫోటోలో కనిపిస్తున్న వాళ్ళే, ఆ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వాళ్ళే ఫ్యామిలీ మెంబర్స్. సో విజువల్స్ మీరు చూస్తున్నారు, విజయ్ కుమార్, మిము జోగ్రా అండ్ ఆ ముగ్గురు పిల్లలు. సో ఇప్పుడు ఆ ముగ్గురు పిల్లల్లో ఒక్కరే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఎంత చక్కగా కుటుంబంతో ఉన్నారు చూడండి. ఆ కుటుంబం కాస్త ఒకసారిగా ఒక చిన్న కలహాలు, చిన్నగా జరిగినటువంటి గొడవ కాస్త తారాస్థాయికి వెళ్ళిపోయింది. సో ఇది ఆ ముగ్గురు పిల్లలు అండ్ తండ్రి. సో తండ్రి విజయ్ కుమార్ పక్కన విజువల్లో కనబడుతున్నటువంటి వ్యక్తులు భార్య అండ్ ఇద్దరు పిల్లలు. సో మొత్తంగా ముగ్గురు పిల్లలు కూడా వాళ్ళు దాక్కున్నారు కాబట్టి ప్రాణాలతో బయటపడగలిగారు, లేదంటే ఇంకా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ఇంకా ఈ సంఘటనలో ఆ తండ్రి అదే కోపంలో, అదే క్షణికావేశంలో ఆ పిల్లలపై కూడా దారుణానికి యత్నించేవాడు. ఏదేం జరిగినా ఈ సంఘటనతో ఒక్కసారిగా షాక్ గురైంది. సో ఇండియన్ నేషనల్ అమాంగ్ 4 డెడ్ ఇన్ యుఎస్ షూటింగ్, ఆ విజువల్లో చూస్తోంది ఇదే. సో అక్కడ ఆ ముగ్గురు పిల్లలకు సంబంధించి వెనకాల ఉన్న వాళ్ళు, సో వాళ్ళే ఆ పిల్లల్ని పోలీసు అక్కడ చేరుకొని రక్షించగలిగారు. సో ఇక్కడ భార్యాభర్తలకు సంబంధించి ఫోటోలు చూస్తున్నాం. సో ఒక చిన్న గొడవ ఎంతటి తారాస్థాయికి వెళ్ళింది, ఎన్ని మరణాలకు కారణమైందో చూడండి. కుటుంబ కలహాలతో ఎంతటి వివాదం రాజుకుంది, ఎంతటి ఒక ఆందోళనకరమైనటువంటి సంఘటన బయటపడిందో చూడండి.